గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. అసలు మనం ఇక్కడ ఎందుకు వచ్చాం? ఓకేనా, ఎందుకు వచ్చామంటే ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే వై షుడ్ వీ డూ అన్ ఇంటర్న్షిప్ డ్యూరింగ్ కాలేజ్. అంటే మనం ఇంటర్న్షిప్ ఎందుకు చేయాలి? ఓకేనా, మనం ఇంటర్న్షిప్ ఎందుకు చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కోడింగ్ అయినా ఏదైనా సరే మనం ఏంటంటే కాలేజీలో నేర్చుకుంటాం, కానీ మనం దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలో కరెక్ట్గా తెలియదు. కానీ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వచ్చేటప్పటికి మనకి రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటారు, ఎక్సెట్రా అనుకొని చేయిస్తుంటారు. కానీ దానికన్నా ముందే మనం అడ్వాన్స్గా నేర్చుకుంటే మనకి ఏంటంటే యూజ్ అవుతుంది. ఓకేనా, అడ్వాన్స్గా మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కొన్ని ఇంటర్న్షిప్ అని మనకు ఉంటాయి. ఓకేనా, అలాంటి ఇంటర్న్షిప్ మనం చేస్తే మనకు చాలా బెస్ట్. ఓకే, వాట్ ఈజ్ ఇంటర్న్షిప్? అసలు ఇంటర్న్షిప్ అంటే ఏంటి? ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే లెర్నింగ్ ఏ జాబ్. ఓకేనా, అంటే జాబ్ని ఎలా చేయాలని మనం లెర్న్ చేస్తాం ఇంటర్న్షిప్కి వచ్చేటప్పటికి. ఓకే సార్, బాగుంది. అంటే ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే ముందుగా మనం జాబ్కి వెళ్ళే ముందే మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ని తెలుసుకుంటున్నాం. ఓకేనా, మీకు ఎవరైనా సరే జాబ్ని ఇవ్వాలంటే మీరు ఎన్ని ఇంటర్న్షిప్స్ చేశారో చూసిస్తారు, కానీ మీ CGPA చూసి మాత్రం ఎవరు ఇవ్వరు. ఓకేనా, మీరు ఎన్ని ఇంటర్న్షిప్స్ చేశారు, మీకు స్కిల్స్ ఏమున్నాయి, జాబ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, ప్రతిదీ కూడా చెక్ చేసి మీకు ఇస్తారు. ఓకేనా, కాబట్టి మనం ఇంటర్న్షిప్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఓకేనా, ఈ ఇంటర్న్షిప్కి వచ్చేటప్పటికి మనకేంటంటే యూజెస్ ఉన్నాయి. ఇంటర్న్షిప్ ఫస్ట్ సర్టిఫికేట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ స్టైఫండ్ అనేది ఇస్తారు. స్టైఫండ్, వాట్ ఈజ్ మెంట్ బై స్టైఫండ్? స్టైఫండ్ అంటే ఏంటంటే మీరు జాబ్ చేసినందుకు, అంటే జాబ్ అంటే ప్రీ జాబ్. ఓకేనా, ప్రీ జాబ్ మీరు చేసినందుకు మీకు వాళ్ళు ఇవ్వబోయే మనీ అనమాట. ఓకేనా, మీకు వాళ్ళు ఇవ్వబోయే మనీ అనేది మినిమం తక్కువలో తక్కువ 10,000, 7,000 నుండి 50,000 వరకు ఇవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇంటర్న్షిప్స్ మీద ఫోకస్ చేయడానికి చూడండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కోడింగ్ చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా కాలేజీలోన ప్లేస్మెంట్స్ కొట్టడానికి ట్రై చేస్తారు. కానీ మీలో ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలని ఉంటే ఇంటర్న్షిప్ నేర్చుకోవాలి. ఓకేనా, ఇప్పుడున్న జనరేషన్లో అయితే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు దేనికోసం అంటే అటెండెన్స్ కోసం. కానీ ఇప్పుడు మనం వెళ్ళాల్సింది దేనికోసం? ఇంటర్న్షిప్స్ అనేవి ఎలా చేయాలని నేర్చుకోవడానికి మనం వెళ్ళాలి. ఓకేనా, ఇంటర్న్షిప్. ఓకే సార్, కాలేజ్కి ఇంటర్న్షిప్కి ఏంటి లింక్ అంటే మీరు అక్కడ నేర్చుకునేది ఇక్కడ కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఇంటర్న్షిప్స్ ఎలా ఇస్తున్నారంటే వాళ్ళే నేర్పించి వాళ్ళే మనకి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ముందు జరిగే ఇంటర్న్షిప్స్ ఎలా ఉండేవి? మీరు నేర్చుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్న్షిప్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు నేర్పించి వాళ్ళే మీకు స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే మీరు ముందుగా నేర్చుకోండి. మీరు నేర్చుకున్న తర్వాత కొన్ని డొమైన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ డొమైన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఓకేనా, ఫుల్ స్టాక్, వెబ్ డెవలప్మెంట్, అలాంటివి ఏమైనా ఉంటాయి. ఓకేనా, అలాంటివి మీరు కొన్ని సెలెక్ట్ చేసుకొని మీ సొంతంగా మీరే నేర్చుకునేలాగా, లేదా వాళ్ళు నేర్పించేటప్పుడు ఇంకేంటంటే మీకు కొంచెం అడ్వాన్స్గా వచ్చేస్తుంది. ఓకేనా, కాబట్టి మీకు వాళ్ళు చెప్పేది కూడా త్వరగా అర్థమవుద్ది. ఓకేనా, వాళ్ళే మీకు మెంటర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే సార్, ఇంటర్న్షిప్ నేర్చుకోవడం వల్ల ఇంకేదైనా యూజ్ ఉందంటే రెజ్యూమ్ బిల్డ్ అవుతుంది ఇది. ఓకేనా, రెజ్యూమ్ ఎందుకు బిల్డ్ అవుతుందంటే ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్ కూడా రెజ్యూమ్ అంటే ఏంటో తెలుసు. అసలు రెజ్యూమ్ ఎందుకు బిల్డ్ చేసుకోవాలి, రెజ్యూమ్ వల్ల ఏంటి, రెజ్యూమ్ వెయిట్ పెరిగితే ఏం జరుగుతుంది. ఓకేనా, మీరు ప్రతి ఒక్క ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మీకు వాళ్ళు ఏంటంటే ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఓకేనా, ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కలిపి మీరు ఆ రెజ్యూమ్లో పెట్టుకుంటే మీకు ఆ రెజ్యూమ్ అనేది చాలా వెయిట్ అవుతుంది. ఓకేనా, రెజ్యూమ్ వెయిట్ అవ్వడం అంటే మీరు చూడండి, వెయిట్ మిషన్ మీద పెట్టినప్పుడు వెయిట్ అవ్వడం కాదమ్మా. వెయిట్ అవ్వడం అంటే ఏంటంటే మీకు రెజ్యూమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా తయారవుతుంది. మీకు కావాల్సిన విధంగా కాకుండా జాబ్కి హై పెయిడ్ జాబ్స్ అనేవి మీకు ఎలా వస్తాయి అనేది అలా తయారవుతుంది. ఓకేనా, ఇప్పుడు మీరు చూడండి, మీరు ఎవరైనా గమనించండి, 3 LPA జాబ్స్, 5 LPA జాబ్స్ కొట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా నో ఇంటర్న్షిప్స్ చేయకుండా వాళ్ళకున్న నాలెడ్జ్తో వాళ్ళు ప్రాజెక్ట్స్ చేసి, అదే మీకున్న నాలెడ్జ్తో ప్రాజెక్ట్స్ చేయండి. ప్రాజెక్ట్స్ చేసి ఒక 3-4 ఇంటర్న్షిప్స్ చేయండి. పెయిడ్ అయినా పర్లేదు, అన్పెయిడ్ అయినా పర్లేదు. ఓకేనా, మీరు పే చేసైనా చేయండి, ఫ్రీగా వచ్చినవైనా చేయండి. ఓకేనా, ఈ సమ్మర్ వెకేషన్స్కి ఫ్రీ ఇంటర్న్షిప్స్ అనేది చాలా వదులుతారు, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఓకేనా, కాబట్టి వాళ్ళు ఫుల్ ఫోకస్డ్గా చేయండి. ఓకేనా, ఇంకొక విషయం, ఇంటర్న్షిప్ అనేది ఎప్పుడు చేయాలి? ఓకేనా, ఇంటర్న్షిప్ అనేది ఎప్పుడు చేయాలంటే మీరు ఫస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి బేసిక్స్ అనేది నేర్చుకోండి. ఓకేనా, ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ లైక్ సి యూస్ చేసి, పైథాన్ యూస్ చేసి, జావా యూస్ చేసి మీరు ప్రతి బేసిక్ కాన్సెప్ట్స్ కూడా మీరు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీకు ఏంటంటే వాళ్ళు ఇంటర్న్షిప్లో కొన్ని నేర్పిస్తారు. ఓకేనా, ఆ ఇంటర్న్షిప్ ద్వారా మీరు తెలుసుకొని మీరు పెర్ఫామ్ చేస్తే అక్కడ మీకు కొంచెం ఏంటంటే స్టైఫండ్ అనేది ఎక్కువ దొరుకుతుంది. ఓకేనా, స్టైఫండ్ అనేది ఎక్కువ దొరుకుతుంది. మీకేంటంటే కమ్యూనికేషన్ కూడా వాళ్ళతో పెరుగుతుంది. ఓకేనా, ఇంకో విషయం, ఈ ఏంటంటే ఇంటర్న్షిప్స్ చేయడం వల్ల మీకు ఏదైనా ఇంకా యూజ్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ మీకు స్కిల్స్ బిల్డ్ అవుతాయి.
నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు కంపెనీలో నెట్వర్క్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ రెజ్యూమ్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ముందుగానే మీరు జాబ్ నేర్చుకుంటారు. ఓకేనా? జాబ్ అనేది ఏం చేయాలి? ఓకేనా? సాఫ్ట్‌వేర్ కంపెనీ అనేది ఎలా ఉంటుంది? సాఫ్ట్‌వేర్ కంపెనీలో మనం ఎలా జాబ్ నేర్చుకోవచ్చు? ఓకేనా? అంటే కొలీగ్స్‌తో ఎలా ఉంటుంది? టీమ్ వర్క్ ఎలా ఉంటుంది? ప్రతీది కూడా ఏంటంటే మనం ఇంటర్న్‌షిప్ ద్వారా నేర్చుకుంటాం. ఓకేనా? మీరు ఇంటర్న్‌షిప్ ఏది జాయిన్ అయినా కూడా మైనర్ ప్రాజెక్ట్ అని, మేజర్ ప్రాజెక్ట్ అని ఇస్తారు. ఓకేనా? మైనర్ ప్రాజెక్ట్ ద్వారా మీరు ఏం చేస్తారంటే మీరు సింగిల్‌గా మీ మెంటర్‌ని యూజ్ చేసి చేస్తారు. అదే మేజర్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మీ టీమ్‌ని యూజ్ చేసి మీరు పెర్ఫార్మ్ చేస్తారు. ఓకేనా? దీన్ని బట్టి నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్న్‌షిప్స్ మీద కాన్సంట్రేషన్ అనేది ఎక్కువ చేయండి. ఓకేనా? ఈ సీజీపీఏ అంతా కూడా వేస్ట్. ఓకేనా? -7 ఉన్నా కూడా -7 సీజీపీఏ ఉన్నా కూడా ఇంటర్న్‌షిప్స్ చేసినా మీకు కన్ఫర్మ్‌గా జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? కావాలంటే మీరు ఒకసారి గూగుల్‌లో చెక్ చేయండి పర్వాలేదు. ఓకేనా? మీరు -7 సీజీపీఏ ఉన్నా కూడా జాబ్ రావడం ఇంటర్న్‌షిప్స్ లేకపోతే చాలా కష్టం. కానీ ఇంటర్న్‌షిప్స్ చేయండి మీకు నాలెడ్జ్ వస్తుంది. దాంతో పాటు జాబ్ కూడా దొరుకుతుంది మీకు. ఓకేనా? మీ పెర్ఫార్మెన్స్ అనేది ఇంటర్న్‌షిప్స్ చేసేటప్పుడు చాలా బాగుంటే మీకేంటంటే వాళ్ళే మీకు జాబ్ రాకపోయినా కూడా ప్రొవైడ్ చేస్తారు జాబ్‌ని. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్న్‌షిప్స్ మీద ఫోకస్ చేయండి. ఇంటర్న్‌షిప్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకేనా? దీని ద్వారా నేనేం చెప్తున్నానంటే మీకెవరికైనా ఇంటర్న్‌షిప్స్ అనేవి ఎక్కడ దొరుకుతున్నాయో తెలియకపోతే ఆన్‌లైన్‌లో దొరుకుతాయి, ఆఫ్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. అంటే ఇంటర్న్‌షిప్ దొరకడం అంటే ఏంటంటే మనకి ఫైండ్ ఔట్ అవ్వడం. ఓకేనా? నేను డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ లింక్ ఇస్తాను. ఆ వాట్సాప్ లింక్‌లో నేను ప్రతిరోజు కూడా ఏవేవి ఇంటర్న్‌షిప్స్ ఉన్నాయో నేను ప్రొవైడ్ చేస్తా. లింక్స్ పెడుతుంటా. కాబట్టి ఆ లింక్స్ చూడడానికి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ సార్ ఇంకెక్కడి నుండైనా మేము తెలుసుకోవచ్చు అదర్ సోర్సెస్ అంటే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను కొన్ని వెబ్‌సైట్స్. ఆ వెబ్‌సైట్స్ ద్వారా మీరు ఇంటర్న్‌షిప్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? మీరు ఎన్ని ఇంటర్న్‌షిప్స్ చేస్తే మీకు అంత మంచి జాబ్స్ వస్తాయి. ఓకేనా? ఓకే సార్ ఫస్ట్ ఇయర్‌లో బేసిక్స్ నేర్చుకోమన్నారు కదా! మేము ఎలా నేర్చుకుంటాం? బై యూజింగ్ కొన్ని ఆన్‌లైన్ క్లాసెస్ ఉంటాయి కదా! లైక్ ఇప్పుడు నేనే అన్‌స్టాపబుల్ స్కాలర్స్ రన్ చేస్తున్నా. అన్‌స్టాపబుల్ స్కాలర్స్‌లో వెబ్ డెవలప్‌మెంట్ కూడా చెప్తున్నాం. పైథాన్ కూడా చెప్తున్నాం. దాంతో పాటు ఇంజినీరింగ్‌కి సంబంధించిన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా మేము చెప్తున్నాం. కాబట్టి మీరేంటంటే పైథాన్ నేర్చుకోండి. వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకోండి. మీరు ఒకవేళ కంపెనీకెళ్తే ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రావాలి కదా! ఆ ఇంగ్లీష్ మాట్లాడడం కూడా మేము నేర్పిస్తున్నాం. కాబట్టి మీరు అన్‌స్టాపబుల్ స్కాలర్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు కూడా లైవ్ అవుతుంది. లైవ్‌లో ఫాలో అవ్వండి. కన్ఫర్మ్‌గా మీకున్న డౌట్స్‌ని కూడా క్లారిఫై చేస్తాం. ఓకేనా? ప్రతి ఒక్క సెషన్‌లో కూడా మీకేంటంటే డౌట్ క్లారిఫికేషన్ అనేది చేస్తున్నారు. మేడం గాని, సార్ గాని ఎవరైనా సరే. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా అన్‌స్టాపబుల్ స్కాలర్స్‌ని ఫాలో అవ్వండి. ఓకేనా? అన్‌స్టాపబుల్ స్కాలర్స్‌లోన పైథాన్, వెబ్ డెవలప్‌మెంట్, ఇంగ్లీష్ ప్రతి ఒక్కటి కూడా కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ని ప్రతీది కూడా బిల్డ్ చేయడానికి మేము చెప్తున్నాం. ఓకేనా? దీంతో పాటు ఇవి అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ రెజ్యూమ్‌ని ఎలా బిల్డ్ చేయాలని కూడా నేను వీడియోస్ చేస్తాను. ఓకేనా? రెజ్యూమ్స్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? దీని ద్వారా మీకు జాబ్స్ అనేవి ఎలా వస్తాయి? జాబ్ ద్వారా అంటే రెజ్యూమ్ ద్వారా మీకు ఎటువంటి యూజెస్ ఉంటాయి. ఓకేనా? మీ రెజ్యూమ్ వెయిట్ పెరగడానికి మీరేం చేయాలి? ఓకేనా? రెజ్యూమ్ వెయిట్ పెరిగితే మీకు చాలా మంచి జాబ్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఎవరి డ్రీమ్ అయినా ఏంటి? జాబ్ ఒక 12 ఎల్‌పీఏ, 8 ఎల్‌పీఏ అయినా 8 ఎల్‌పీఏ టు 12 ఎల్‌పీఏ మధ్యలో ఉన్న జాబ్ అనేది మనకు కావాలి. ప్రతి ఒక్క డ్రీమ్ కూడా అదే కదా! కాబట్టి ఫోకస్ ఆన్ ది ఇంటర్న్‌షిప్. ఇంటర్న్‌షిప్స్ మీద ఫోకస్ చేయండి. ఓకే సార్ మాకు ఇంటర్న్‌షిప్స్ రావు. ఎలా నేర్చుకోవాలంటే నేను చెప్పాను కదా! కింద వెబ్‌సైట్స్ అనేవి పెడతాను. ఆ వెబ్‌సైట్స్ మీద ఫోకస్ చేయండి. లేదా మన వాట్సాప్ లింక్ ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్‌లో జాయిన్ అయితే నేను ప్రతిరోజు ఎవ్రీడే పోస్ట్ చేస్తుంటా. వాట్సాప్ లింక్ కాదు. వాట్సాప్ ఛానల్ లింక్ ఎవ్రీడే ఇంటర్న్‌షిప్స్ ప్రొవైడ్ చేస్తుంటా. ఈ 2026 సమ్మర్ వెకేషన్స్‌కి ఫ్రీ ఇంటర్న్‌షిప్స్ అనేవి చాలా వచ్చాయి. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఇంటర్న్‌షిప్స్‌లో జాయిన్ అవ్వండి. ఆ ఇంటర్న్‌షిప్స్‌లో మీరు జాయిన్ అయితే మీకు ఫ్రీగానే జరుగుతున్నాయి. ఎటువంటి డబ్బులు కూడా మీరు పే చేయక్కర్లేదు. లేదు సార్ మేము డబ్బులు పే చేసి కొంచెం మంచి విప్రో, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి దాంట్లో మేము ఇంటర్న్‌షిప్స్ చేస్తాము అంటే కింద నా నంబర్ కనిపిస్తుంది కదా! ఆ నంబర్‌కి మెసేజ్ చేయండి. నేను వెంటనే మీకు ఆ లింక్‌ని ప్రొవైడ్ చేస్తాను. విప్రో, మైక్రోసాఫ్ట్, గూగుల్ వీళ్ళందరిది కలిపి ఒక ఇంటర్న్‌షిప్ అనేది రన్ అవుతుంటుంది. ఓకేనా? ప్రతి ఇయర్ రన్ అవుతుంది. ఆ ఇంటర్న్‌షిప్ యొక్క డీటెయిల్స్ అనేవి నేను మీకు చెప్తా. ఓకేనా? ప్రతి మంత్ రన్ అవుతుంది. ఓకేనా? ప్రతి మంత్ మనం చేసుకోవచ్చు. ఓకేనా? 4,000 ఉంటుంది. 6,000 కూడా ఉంటుంది. మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు 4,000 జాయిన్ అవుతారా? 6,000 జాయిన్ అవుతారా? మీరు జాయిన్ అయిన వెంటనే వితిన్ 45 డేస్‌లో మీకేంటంటే మొత్తం స్కిల్స్ అనేవి నేర్పిస్తారు వాళ్ళు. ఓకేనా? స్కిల్స్ నేర్పించిన తర్వాత మీకు వాళ్ళే ఫ్రీ ఇంటర్న్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మైనర్ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ దాంతో పాటు మీకు స్టైఫండ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఇదనమాట.
దీని ద్వారా మీకేంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా హై పెయిడ్ జాబ్స్ అనేవి రావడం చాలా గ్యారంటీగా వస్తుంది. ఓకేనా. ఇంటర్న్‌షిప్స్ చేయకపోతే మనకంటూ జాబ్స్ అనేవి అస్సలు కూడా ఎక్కువ శాతంగా రావు. క్యాంపస్‌లో సెలెక్ట్ అయితేనే జాబ్స్. లేకపోతే మీరు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ 6 మంత్స్ అనేవి బెంగుళూరెళ్లి మళ్ళీ మీరు సాఫ్ట్‌వేర్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. అలాంటివన్నీ వద్దు కదా! మనం ఇప్పుడు 4 ఇయర్స్ కష్టపడి తర్వాత మనం ఏం తెచ్చుకోవాలి? జాబ్ తెచ్చుకోవాలి. ఓకేనా. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. ఒక అబ్బాయి ఒక విలేజ్‌లో ఉంటూ ఫోన్‌లో కోడింగ్ నేర్చుకొని 3 ఆర్ 4 ఇంటర్న్‌షిప్స్ చేసి 12 ఎల్‌పీఏ జాబ్ తెచ్చుకున్నాడు. ఒక అబ్బాయి దగ్గర ల్యాప్‌టాప్ ఉండి, అబ్బాయి రోజు రీల్స్ స్క్రోల్ చేసుకొని, అవి చేసి, ఇవి చేసి ఇంటర్న్‌షిప్స్ చేయకుండా లాస్ట్ ఇయర్‌లో అంటే సీజీపీఏ ఉంది. 9 సీజీపీఏ ఉంది. కానీ జాబ్ రాలేదు. అంటే ఏంటి? అక్కడ స్కిల్స్ లేవు. మీరు స్కిల్స్ ఏమేమి నేర్చుకోవాలి? ఓకేనా. స్కిల్స్ ఏం నేర్చుకోవాలి? డొమైన్ అంటే ఏంటి? డొమైన్స్ ఎలా ఉంటాయి? ప్రతీది కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా. ఓకేనా. ఈ వీడియోకి వచ్చేటప్పటికి ఇంటర్న్‌షిప్స్ గురించి మాట్లాడుతామన్నాం కాబట్టి ఇంటర్న్‌షిప్. మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్ అనేది ఈ 4 ఇయర్స్ ఎందుకు అందరూ చెప్తారు 'హ్యాపీ డేస్' సినిమాలా ఉండాలని. 'హ్యాపీ డేస్' సినిమా కాదమ్మా. 'హ్యాపీ డేస్' సినిమాలో వాళ్ళ లైఫ్‌ని అలా చేంజ్ చేసుకున్నారు. అక్కడ వాళ్ళ టీచర్స్ చేంజ్ చేయలే. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. అంతే తప్ప ఎవరు కూడా వాళ్ళు చేంజ్ అవ్వమని చెప్పలేదు. కాబట్టి మీరు కూడా మీ లైఫ్‌ని అలా చేంజ్ చేసుకోవాలంటే మీరు థర్డ్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్‌లోనే ఇంటర్న్‌షిప్స్ అనేవి చేయండి. ఇంటర్న్‌షిప్స్ అనేవి మీరు సెకండ్ ఇయర్ లేదా ఫస్ట్ ఇయర్‌లో చేయండి. ఓకేనా. ఫస్ట్ ఇయర్‌లో మీకు నాలెడ్జ్ అంతుంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్‌లోనే మీరు కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోండి. బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ మీరేంటంటే ఫోకస్ చేయండి ఇంటర్న్‌షిప్స్ మీద. ఇంటర్న్‌షిప్స్ చేశాక మీకేంటంటే జాబ్ నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ అనేది ప్రతీది కూడా మీకొచ్చేస్తుంది. కాబట్టి మీరు అప్పటి నుండి ఏంటంటే మీ లైఫ్ అనేది హ్యాపీ డేస్‌గా చేంజ్ అవ్వచ్చు. మీరే చేంజ్ చేసుకోవచ్చు. ఎవరు కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరే చేంజ్ చేస్తారు. కాబట్టి ఫోకస్ ఆన్ ది ఇంటర్న్‌షిప్స్. ఇంటర్న్‌షిప్స్ మీద ఫోకస్ అయితే ఎవరు చేస్తారో వాళ్ళకి జాబ్ అనేది కన్ఫర్మ్‌గా వస్తుంది. ఇదైతే గ్యారంటీ. ఓకేనా. మీకు కావాలంటే ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే 'అర్జున్ ఆల్వేస్' అని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. 'అర్జున్ ఆల్వేస్' ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అతను ఎంజాయ్ చేసే మూమెంట్స్‌ని ఒకసారి చూడండి. ఓకేనా. అతను బీటెక్‌లో ఎలా చదివో ఏం చేసాం. కానీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో చాలా బెస్ట్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంచిగా. 'అర్జున్ ఆల్వేస్' ఓకేనా. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఒకసారి చెక్ చేయండి. అతను చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అతను సాఫ్ట్‌వేరో ఏమైనా సరే. అతను జాబ్ చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్‌లో అతను అతని వీడియోస్ ఒకసారి మీరు చూస్తే మీకు పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. ఓకేనా. మీకింకా ఎటువంటి డౌట్స్ బీటెక్ మీద ఉన్నా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను ప్రతి ఒక్క కామెంట్‌కి రెస్పాండ్ అవుతాను. ఓకేనా. నెక్స్ట్ వీడియోకి వచ్చేటప్పటికి మనం ఏంటంటే డొమైన్స్ అనేవి ఏంటంటే ఉంటాయి. ఓకేనా. ఒక ఇంటర్న్‌షిప్‌కి వచ్చేటప్పుడు డొమైన్ అంటే ఏంటి? ఫస్ట్ మీరు డొమైన్ అనేది చూజ్ చేసుకున్నారా లేదా? ఓకేనా. డొమైన్ అంటే ఏంటి? స్కిల్స్ ఏమేమి నేర్చుకోవాలి? ఆ 2 విషయాల గురించి నెక్స్ట్ వీడియో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఫర్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన అన్‌స్టాపుల్ స్కాలర్స్‌ని ఫాలో చేసుకోండి లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఉంటా అయితే. బాయ్.